నమస్కారం ప్రజలారా. మా అన్న జగనన్న అధికారంలోకి వచ్చిన తర్వాత సరే ఏదో ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్ కదా అని చెప్పి వైజాగ్లో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అనేది ఒకటైతే ప్రారంభించడం అయితే జరిగింది. ఒక 5 కోట్ల రూపాయలు పెట్టి దాని అమ్మానాయాలది 5 రోజులు కూడా లేదు. అదేం పగబట్టున్నదో చూడండి మా మీద. సరే ఏంది కథ ఏందని చూచి జగనన్న అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా విధ్వంసాలు ఏ విధంగా జరుగుతున్నాయి, ఏంది కథ అని ఒకసారి చూద్దాం. అందరూ విన్నారు. ఈడ ఆర్కే రోజా లేదనేదే మా బాధ. అంటే పర్యాటక శాఖ మంత్రి ఆమె, సరే ఆమె పాదం ఎట్టాడదన్నా కానీ ఆమె వచ్చి ఆమె ప్రారంభించుంటే ఆమె నెత్తినే యజ్జం ఇప్పుడు ఈ సుబ్బారెడ్డి గారి నెత్తిని పడుతుంది. ఎందుకంటే ఈయన 3 రాజధానులు కట్టే కానించి ఇంకా రకరకాలైనటువంటి సరే ఏదో మా బాధ లేదో మేము చెప్పినాము. సరే ఇప్పుడు ఆయన పోయినాడు కాబట్టి నిన్న తంతా ఆయన అన్ని ఫోటోలన్నీ తీసుకున్నారు, బ్రహ్మాండంగా జరిగింది. పోతే ఈ విధంగా చూడండి పోలీసు కథ మామూలుగా ఉండదు. మేము ఏది ఆడ చేసేది ఇంత అయితే ఇంత పొడుగు అని చెప్తాం, ఇంత బారుకి నేను ఇంత బారు జరుగుతుందడా అని. సరే అదేవిధంగా చూచే అన్న వచ్చినప్పటి నుంచి కూడా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఏ విధంగా విధ్వంసాలు జరుగుతున్నాయో ఒకసారి మనం చూద్దాం. అదే వైజాగ్లోనే బస్ బే అని చెప్పి కట్టినారయ్యా. కట్టిన రోజే పోయింది, సంధ్యాలకే పోయింది, కట్టిన రోజు సాయంత్రమే పోయింది చూడండి. అదేవిధంగా రాజంపేట అన్నమయ్య జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకోపోయింది. ఆడెందుకు కొట్టుకోపోయింది, ఏ విధంగా కొట్టుకోపోయింది అనేది అది ఎవరికి కూడా మనం ఏమీ చెప్పలేకపోయినాము. సరే ఆడ పనులు ఏ విధంగా మళ్ళీ మరమ్మతులు చేసామా, మళ్ళా అక్కడ ఎంతమంది ప్రాణాలు కోల్పోయినారనేది ఒకసారి చూడండి. వాళ్ళకి కొట్టుకొని గేట్ అయింది, ప్రాజెక్టే పోయి తోసుకొని పోయింది. ఎందుకు ఈ మాదిరి జరుగుతుంది నా జగనన్న అనేది ఒకసారి నువ్వు కానీ ఆలోచన చేసుకో. మనమేమో ఇంట్లో నుంచి బయటికి రాకపోతేవి, మనం ఇంట్లోనే ఉంటివి. ఓడి చెప్పింది ఆ ఎల్లయ్య ఈ పొల్లయ్య చెప్పింది ఇంటివి. నువ్వు బయటకు వచ్చి చూడు ఏ విధంగా ఉండవో. అప్పుడు మాత్రము నువ్వే నిర్ణయం తీసుకున్నా నేను ఏకీపిస్తా, నేను నీతో పాటే వచ్చా. చూడండి ఇది కథ. ఇప్పటికైనా సరే మమ్మల్ని మీరు 170 సీట్లు గెలిపించినారు అంటే ఈసారి ఈ బస్ బేలు కాదు, ప్రతి జిల్లాకి ఎయిర్పోర్ట్ వస్తుంది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తెచ్చి మీకు అందరికీ మీరు ఏమేమి చేయాలనుకుంటున్నారో రాష్ట్రంలో మీరు ఏ దేశాలకు పోవాలనుకున్నా కూడా మా అన్న ఫ్రీగా పంపించే ప్రయత్నం కూడా చేస్తాడు. దయచేసి మీరు 170 సీట్లకు 1 సీటు కూడా తగ్గకుండా మమ్మల్ని గెలిపించారని ఆశిస్తూ నమస్కారం.